ప్రభుత్వం అనుకుంటుంది 2029 దాకా ఉంది అనుకుంటుంది. బీహార్ ఎలక్షన్స్ తోటి సీన్ మొత్తం మారిపోయింది. ఓవర్ నైట్ ఏ రోజైనా సరే మోడీ బ్లాస్ట్ చేస్తాడు. జమిలీ ఎలక్షన్స్ 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ జరుగుతాయి. మీ దగ్గర ఉంది ఇంకా అధికారం కేవలం 2 సంవత్సరాలే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, కలల కనమాకండి. ఇక్కడి నుంచి అయినా సరే మాదాపూర్లో నుంచి ఎత్తేసి ఇక్కడికి రండి, ఆంధ్రప్రదేశ్ రండి. నాకు అర్థం కావాలని అడుగుతున్నాను, ఏ తెలంగాణ మంత్రి అయినా అరే పోనీ ఆంధ్రాకి కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా వచ్చాడండి? సిగ్గుండద్దా మనకి? ఒక్క రోజైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా తెలంగాణ ముఖ్యమంత్రి? తెలంగాణ మంత్రి ఎవరైనా వచ్చారా? తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి సందర్శించుకొని వెళ్ళటం తప్ప దాన్ని కూడా నాశనం చేసిన మీ రాజకీయాలతో ఏ రోజైనా వచ్చారా? పొద్దున లెగిస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి కార్యాలయం మొత్తం హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది. ఇంకా మీరు అనుకుంటున్నారు నడిచిపోతుంది 2029 వరకు అని. లేదు సార్, 2027లో జమిలీ ఎన్నికలు ఖాయం. 2026లో సెన్సెస్ చాలా సీరియస్గా కొనసాగుద్ది. 2026లో సెన్సెస్ జరిగిన వెంటనే కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైటు ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ రిపోర్టు రెడీమేడ్గా ఉంది. ఓవర్ నైటు కనీసంలో కనీసం 50% అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వేళ్ళలో వేడి పెట్టేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. సో నోట్ల రద్దులాగా అసెంబ్లీలో రద్దు ఓవర్ నైట్ జరుగుతుంది. మీ పాపం పండే రోజు అతి తొందరలోనే ఉంది, కంగారు పడకండి. ప్రతిరోజు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ ఎలా పెట్టాడో జడా శ్రావణ్ కుమార్ ఉతుడుకు బండ అలా పెడతాడు మీకు ఎవ్రీడే, నో డౌట్. మీరు అనుకుంటున్నారు ఏమైద్దిలే, 4 మాటలు మాట్లాడాడు శ్రావణ్ కుమారు, ఒక 10,000 మందో 20,000 మందో చూస్తారు, అయిపోయింది అని. సార్ అలా ఎప్పుడు అనుకోకండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి వాయిస్ కూడా ప్రజల్ని ఆలోచింపచేస్తుంది ఒకరోజు.